బండి సంజయ్ కొడుకు ఏ విధంగా వ్యవహరించిండు, బండి సంజయ్ కొడుకు ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు, ఆ అమ్మాయి ఏ విధంగా ఇబ్బంది పడ్డది, ఆ అమ్మాయి మానసికంగా ఎట్లా కృంగిపోతుంది అనేటటువంటి విషయాన్ని ఆ బాధితురాలు తల్లి చాలా క్లియర్గా తెరపైకి తీసుకొచ్చింది. అయితే వాళ్ళ అమ్మ ఎందుకు ఈ లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసింది అంటే, సోషల్ మీడియాలో బండి సంజయ్ కొడుకు చాలా మంచి వ్యక్తి, ఆ అమ్మాయే బండి సంజయ్ కొడుకును మోసం చేసింది, ఆ అమ్మాయే కారు నడుపుకుంటూ వేయింది, ఆ అమ్మాయి ఆల్కహాల్ తాగుతుంది, ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుంది, ఆ అమ్మాయి బండి సంజయ్ కొడుకుకు అన్నం తినిపిస్తుంది, ఆ అమ్మాయి కూసున్నది, ఆ అమ్మాయి నిల్చున్నది, ఆ అమ్మాయి తిరుగుతున్నది అని చెప్పి రకరకాలుగా ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేటటువంటి విధంగా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది బండి సంజయ్కి సపోర్టివ్గా, బండి సంజయ్ కొడుకుకు సపోర్టివ్గా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ అమ్మాయి మొత్తం తప్పు చేసింది, బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఎవరైతే వీడియోలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ బండి సంజయ్ తరపున దాదాపు 30,000 రూపాయలు ఇచ్చేదట. బండి సంజయ్ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి 30,000 రూపాయలు ఇచ్చి బండి సంజయ్కు సపోర్టివ్గా వీడియోలు చేపించుకున్నారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ కూడా సేమ్ స్క్రిప్ట్ ఇచ్చి వీడియోలు చేపించారు అనేది కొంత వినబడుతున్న అంశం. ఆ తర్వాత అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత బాధితురాలు తల్లి కూడా ఆమె చాలా క్లియర్గా లేఖలో పేర్కొన్నది, మా అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వైరల్ చేయకండి, మా అమ్మాయికి సంబంధించిన పర్సనల్ డేటాని సోషల్ మీడియాలో పెట్టకండి అని చెప్పి వాళ్ళ తల్లి కూడా క్లియర్గా ఆమె చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, మొయినాబాద్ ఫామ్ హౌస్లో December 31 నైటు అలాగే January 1కు ఏం జరిగింది, ఆ అమ్మాయిని బండి సాయి భగీరథ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేటటువంటి అంశాన్ని కూడా ఆ బాధితురాలు తల్లి చెప్పుకుంటూ వచ్చింది. లేఖలో పేర్కొన్నది. ఆమె ఎందుకు లేఖ రాసింది అంటే, చాలా మంది అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఏ విధంగా ఆమె బాధను చెప్పుకున్నది, ఈరోజు పోక్సో కేసు పెట్టడానికి గల కారణం ఏందనేటటువంటి అంశం పైన ఆ బాధితురాలు తల్లి లెటర్ రాసేటటువంటి కార్యక్రమం చేసింది, ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాస్తవానికి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. అంటే నార్మల్గా ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, ఆ తర్వాత ఫ్రెండ్షిప్లో క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఆ అమ్మాయికి రెగ్యులర్గా ఫోన్ చేయడం అట, మెసేజ్లు పెట్టడం అట, వీడియో కాల్స్ చేయడం అట. ఆ అమ్మాయిని పడుకున్నప్పుడు కూడా నువ్వు వీడియో కాల్ చేయాలి, ఆమె నైట్ పడుకుంటుంది అప్పుడు కూడా నువ్వు వీడియో కాల్ చేసి మాట్లాడమని చెప్పి చెప్పడం. అట్లా రకరకాలుగా ఆ అమ్మాయిని చిన్న చిన్నగా బండి సాయి భగీరథ్ తన వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేసినట్టు. ఇప్పుడు సాధారణంగా తక్కువ వయసు ఉండేటటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా టీనేజ్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు చిన్న వయసు కాబట్టి ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు. ఆ అమ్మాయిని చదవకుండా కూడా డైవర్ట్ చేసినట్ట బండి సంజయ్ కొడుకు. చదవకుండా, ఆ అమ్మాయి బాగానే చదువుతుందట, ఆ అమ్మాయి చదవకుండా డైవర్ట్ చేసిన, ఆమె మైండ్ మొత్తం డైవర్ట్ చేసేసిందట. ఆ అమ్మాయిని మొత్తం కూడా తన కంట్రోల్లోకి తీసుకొచ్చిండట. నేను ఎట్లా చెప్తున్నావు అట్లా చేయాలి, నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడాలి, నేను ఎక్కడ గలవమంటే అక్కడ గలవాలని చెప్పి రకరకాలుగా అమ్మాయిని ఒక రకంగా చెప్పాలంటే లొంగపరుచుకున్నాడు, లోపరుచుకున్నాడు. అయితే ఇక అమ్మాయి ఇట్లా క్లోజ్ అయిందట. ఆ తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నారట. బాగానే ఉన్న తర్వాత మరి వీళ్ళు ఆ లెటర్లో ఆమె చాలా క్లియర్గా మరి ఫోటోలు ఎందుకు దిగిర్రు, లేకపోతే టెంపుల్స్కి ఎందుకు పోయి ఏం కథ అనేది ఆమె ఏం చెప్పలేదు. కానీ ఆమె చెప్పినటువంటి వర్షన్ ఆ తర్వాత వీళ్ళు విడిపోయినారు. ఈ అమ్మాయి ఉన్ను భగీరథ్ ఇద్దరు విడిపోయినారు. విడిపోయిన తర్వాత సర్టెన్ డే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిందట జరిగినటువంటి సంఘటన, బండి భగీరథ్ ఎట్లా ఇబ్బంది పెట్టింది ఏం కథ అనేది ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ అమ్మాయి ఎవరైతున్నారో ఆమె రోజు రోజుకి బాగా ఇబ్బంది పడుతుండే. ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో అంత యాక్టివ్ లేదట. అమ్మాయి రోజు ఏడవడం, తల్లిదండ్రులకు చెప్పకుండా సాడ్ అయిపోవడం, అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం, లేకపోతే ఫోన్ పక్కన పడేసి బెడ్రూమ్లో కూర్చొని ఏడవడం. ఇక అమ్మాయి రకరకాల ఇబ్బంది పడుతుంది, మానసికంగా కృంగిపోతుంది, కృషించిపోతుంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగిరట, అరే ఏమైంది, ఇన్ని రోజులు యాక్టివ్గా ఉన్నటువంటి పాప సడన్గా ఆమె అంత డిఫరెంట్ మూడ్లో కనబడుతున్నది, ఏడుస్తున్నది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, రోజు పొద్దున కళ్ళు వాచిపోవడం, నైట్ అసలు పడుకోకపోవడం, మెంటల్ ప్రెషర్గా ఫీల్ కావడం, అంత రకరకాలుగా అమ్మాయి బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయిందట. తల్లిదండ్రులు గ్రహించారు, గుర్తించారు.
అమ్మాయిని అడిగినారట, ఏమైందని అడిగితే ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి సిగ్గు విడిచి ఆ అమ్మాయి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెకు జరిగినటువంటి ఘటనను కన్న తల్లికి చెప్పుకుందట. కన్న తల్లి ఆమె లెటర్లో పేర్కొంది, ఈరోజు నా కూతురికి జరిగినటువంటి సంఘటన చెప్పాలంటే నాకు బాధేస్తుంది, గుండెలు బరువెక్కుతా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి ఒక మాట. ఆ తల్లి చెప్పింది లెటర్లో, వాళ్ళ అమ్మాయి ఆ తల్లికి చెప్పిందట, నన్ను ఒక అపార్ట్మెంట్ తీసుకుపోయిండు నానక్రామ్ గూడ దగ్గర, అక్కడ నన్ను ఇబ్బంది పెడదామని చూసిండు, ప్రయత్నించిండు, కానీ అక్కడ కాలేదని చెప్పి మొయినాబాద్ ఫామ్ హౌస్కి December 31st నైట్ నన్ను తీసుకుపోయిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో బలవంతంగా మద్యం దాపించిండట. బలవంతంగా, నేను తాగను వద్దన్నా కూడా బలవంతంగా మద్యం తాపించి ఆ అమ్మాయి నిస్సహాయ స్థితిలో అంటే ఇక అమ్మాయి కాన్షియస్ లేని టైంలో, ఇప్పుడు మందు తాగితే ఎట్లుంటుంది, మందు తాగితే మొగోళ్ళే అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు, 4-5 బీర్లు ఎక్కువ తాగితే చెప్పు అనే ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అలాంటిది అమ్మాయికి మద్యం దాపించిందట. మద్యం దాపించండి ఎవరు, బండి సాయి భగీరథ్ మద్యం దాపించి ఆ అమ్మాయి నిస్సాయిత స్థితి అంటే ఆ అమ్మాయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయినప్పుడు, ఆ అమ్మాయి స్పృహ కోల్పోతున్నప్పుడు, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్న, మత్తు ఎక్కువైనప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు బండి సాయి భగీరథ్ వాళ్ళ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడట. ఈ విషయం కూడా ఆ అమ్మాయే చెప్పిందట వాళ్ళ తల్లికి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో నాకు ఆల్కహాల్ బలవంతంగా రాపిచ్చిండు, నేను వద్దన్నాను చెప్పినా కూడా తాగిపించిండు. తప్పని పరిస్థితులలో, తప్పించుకోలేనటువంటి పరిస్థితులలో ఆల్కహాల్ తాగడం జరిగింది. ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో నేను అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు నా పైన అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ తెల్లవారుజామున కూడా December 31st నైట్ అయిపోయింది కదా, ఆ నెక్స్ట్ January 1st కూడా ఆ అమ్మాయి పైన పొద్దున, ఆ అమ్మాయికి ఇంకా మత్తే ఉంటుంది కదా, ఆ అమ్మాయి మత్తులో ఉన్న టైంలో మళ్ళీ ఇంకోసారి అఘాత్యానికి పాల్పడ్డారట. సో ఇంత ఘోరమైనటువంటి ఘటన, అఘాయిత్యానికి పాల్పడ్డాడు బండి సాయి భగీరథ్ అని అమ్మాయి చెప్పిందట. నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండు, నన్ను ఫిజికల్గా ఇట్లా ఇబ్బంది పెట్టిండు, నా పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు, నేను కన్నీళ్ళు పెట్టుకున్నా, ఇబ్బంది పడ్డా, వద్దు అని చెప్పినా వినలేదు. అమ్మాయి చెప్పినటువంటి మాట చాలా క్లియర్గా అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పిందట. వాళ్ళ అమ్మకు ఏడ్చుకుంటూ చెప్పిందట, అమ్మాయి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పిందట. వాళ్ళ అమ్మ చెప్తుంది, చాలా క్లియర్గా ఆమె పేపర్లో రాసుకుంటూ వచ్చింది. ఎంత బాధాకరమైన ఘటన. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, ఒక నిజంగా చెప్పాలంటే సిగ్గు విడిచి చెప్పింది. ఇక ఆమెకున్న బాధ అంతా వాళ్ళ అమ్మకి చెప్పుకుంది. అమ్మ, ఇది జరిగిన ఘటన, అబ్బాయి నన్ను ఇబ్బంది పెట్టిండు, నాకు తాగిపించిన తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్లో రాత్రి నిస్సహాయ స్థితిలో, అంటే నేను ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా పైన అఘాయిత్యం చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు, అత్యాచారం చేసిండు రకంగా చెప్పాలంటే అనే ఆ విధంగా ఆ అమ్మాయి బాధ చెప్పుకుందట వాళ్ళ తల్లితో. వాళ్ళ తల్లి పోరాటానికి సిద్ధమవుతున్నది, లీగల్గా ముందుకెళ్ళడానికి సిద్ధమవుతున్న టైంలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. మా పాప ఇంత ఇబ్బంది పడతా ఉంది, మానసికంగా కృంగిపోతా ఉంది, బాధపడతా ఉందని చెప్పి వాళ్ళకి వీళ్ళతో మాట్లాడుతున్నారు. బయట ఎవరికి చెప్పే పరిస్థితి లేదు, కానీ వాళ్ళకి దగ్గరుండేటటువంటి వ్యక్తులతో మాట్లాడి మరి ఇట్లా జరిగిందట సిచ్యువేషన్, ఏం చేద్దామో అర్థమైతలేదని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న సమయంలో, ఇక కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో సంగప్ప అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ లీడర్ బండి సంజయ్కి చాలా దగ్గర సంగప్ప ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిండట. వెళ్ళి, నేను మధ్యవర్తిగా వ్యవహరిస్తా, మిమ్మల్ని సంజయ్ అన్న కాడికి తీసుకుపోతా, మీ బాధ అంతా సంజయ్ అన్నకు చెప్పుకోండి, మనం ఒకసారి మాట్లాడదాం, మీరు కేసు ఏం పెట్టకండి, మీరు సైలెన్స్ ఉండండి, నేను డీల్ చేస్తా, నేను మాట్లాడతా అని సంగప్ప ఆ కుటుంబ సభ్యులతో, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పిండట. తర్వాత సంగప్పనే దగ్గరుండి అమ్మాయి కుటుంబ సభ్యులను బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇల్లు జూబ్లీ హిల్స్లో ఉంటుందట, బండి సంజయ్ ఇంటికి సంగప్ప అమ్మాయి కుటుంబ సభ్యులను తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కుటుంబ సభ్యులంతా బాధ చెప్పుకున్నారట. అమ్మాయి కూడా బాధ చెప్పుకుందట, అంకుల్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిండని సంజయ్ అన్నతో చెప్పుకుందట, కుటుంబ సభ్యులు చెప్పుకున్నారట. అంతా విన్నటువంటి బండి సంజయ్ అంటాడట, మీ అమ్మాయి ఎవరెవరితో తిరిగిందో నాకు తెలియదు, కానీ మా అబ్బాయిని మాత్రం మీ అమ్మాయికి ఇయ్యను, మీరు వెళ్ళిపోండి, మీకేమన్నా జరగవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, నా కోసం 8 మంది కార్యకర్తలు చనిపోయారు, నాకు అధ్యక్ష పదవి పోయినప్పుడు, నేను అంత పెద్ద లీడర్ని,
వెళ్ళిపోండి ఇక్కడ నుండి, నకరాలు చేస్తురా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని దూషించి అక్కడ నుండి వెళ్ళగొట్టే కార్యక్రమం చేసిందట. ఆ తర్వాత ఇక వీళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు. మా పాపకు అన్యాయం జరిగింది, వాళ్ళ పాప ప్రతిసారి ఏడుస్తుందట, కన్నీళ్ళు పెట్టుకుంటుందట, గుర్తుకొచ్చిన ప్రతిసారి మానసికంగా ఇబ్బంది పడుతుందట. ఆ అమ్మాయి చదువుకుంటుందట, బ్రీజర్ అలవాటు చేసింది వీళ్ళేనట. మళ్ళా బండి భగీరథ్ వల్ల బ్రీజర్ అలవాటు చేసిన అమ్మాయికి తాగడం అలవాట్లేదు, అలవాటు చేసింది వీళ్ళేనట. ఆ అమ్మాయి అసలు చదువుకోకుండా డైవర్ట్ చేసి పడేసారు మొత్తం వీళ్ళు. ఇంకోటి ఏంది, ఆ ఫామ్ హౌస్లో మైనాబాద్ ఫామ్ హౌస్లో 3 అమ్మాయిలు 6 అబ్బాయిలు ఉన్నారట. మరి ఏం జరిగిందో దేవుడు తెలియదు మనకేం. 3 అమ్మాయిలు 6 అబ్బాయిలు మైనాబాద్ ఫామ్ హౌస్లో 31st నైట్ ఉన్నారట. మరి ఏం జరిగింది, ఇంక ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. ఆ అమ్మాయి అంటే ఆమె స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చింది అనేది వినబడుతున్న అంశం. వాళ్ళ తల్లేమి ఈరోజు చెప్పలేదు ఆ విషయం, కానీ ఒక స్టేట్మెంట్లో వచ్చింది. స్టేట్మెంట్లో అయితే వచ్చింది, అమ్మాయి పోలీసులకు చెప్పినటువంటి స్టేట్మెంట్లో ఉందట 3 అమ్మాయిలు 6 అబ్బాయిలు భగీరథ్తో కలిపి. మరి ఏం జరిగిందో తెలియదు. అయితే ఇక బయటకు వచ్చిరు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిరు, పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్కి వచ్చి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టినారు. కేసు పెట్టడానికి 6 గంటలకు పోతే 12:42 అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చారు. ఈ బాధిత కుటుంబం 6 గంటలకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పోతారు. వాళ్ళు పోయినటువంటి టైంలో వాళ్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్ చేయరు. చాలా క్లియర్గా చెప్తున్నా, పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి కుటుంబ సభ్యులు 6ంటికి పోతారు. 6 గంటలు 7, 8, 9, 10, 11, 12, 12:42 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దగ్గర 6-7 గంటల పాటు వీళ్ళను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. ఇదే రోజు వీళ్ళు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి బండి సాయి భగీరథ్ పైన కేసు పెట్టడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ పోలీసులు కేసు తీసుకోరు. అదే రోజు నైటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి బండి సాయి భగీరథ్ హనీ ట్రాప్ చేసిరు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి బండి సాయి భగీరథ్ వీళ్ళ పైన బాధిత కుటుంబం పైన కేసు పెడితే బండి సంజయ్ వాళ్ళ కేసు ఏమో కరీంనగర్ 2 టౌన్లో తీసుకుంటారు. సేమ్ అదే రోజు అదే టైంలో బండి సంజయ్కి సంబంధించిన కేసు అయిపోయిన తర్వాత, బండి సాయి భగీరథ్ కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుంటారు. అంటే ఏందన్నట్టు, మరి ఎందుకు కేసు పెట్టాలి? వీళ్ళు కేసు పెట్టడానికి పోయినారని తెలిసి బండి సంజయ్ కొడుకు కేసు పెట్టిండు. హనీ ట్రాప్ అని చెప్పొచ్చు, బ్లాక్మెయిల్ చేసిరని చెప్పొచ్చు, బెదిరించారని చెప్పొచ్చు, ఎట్లనో అట్లా ఆ బాధిత కుటుంబాన్ని భయపెట్టవచ్చు, బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి మన కేసు పెట్టిరా మరి బండి సంజయ్ కొడుకు. మరి ఈ కేసు ఎప్పుడో పెట్టాలి కదా, ఇప్పటి నుండి హనీ ట్రాప్ చేస్తున్నారు కదా. దీంట్లో విస్తురబోయేటటువంటి నిజాలు ఏంది చెప్పనా, బండి సంజయ్ కొడుకు చాలాసార్లు ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టిండట, ఫోన్లు చేసిండట, వీడియో కాల్స్లో చెప్పిండట, నా తప్పైంది క్షమించండి అని కూడా అన్నాడట చాలాసార్లు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతోటి, అమ్మాయి వాళ్ళ నాన్నతోటి కూడా అంకుల్ తప్పైంది, సారీ క్షమించండి, తప్పైంది ఇంకోసారి చేయనట్లా సారీ అని చెప్పి చాలాసార్లు అన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయట. సారీ అంకుల్, ప్లీజ్ అంకుల్, ఇంకోసారి తప్పైంది అంకుల్, చేయను అంకుల్ అని చెప్పినటువంటి ఆ ఆడియోలు, ఆ మెసేజ్లు కూడా అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గర ఉందట. బండి సంజయ్ కొడుకే సారీ అని చెప్పినట్ట చాలాసార్లు. అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆధారం చేసుకుంటే ఏదో తప్పు జరిగిందని మాకు అర్థమైంది అనే విషయం కూడా బాధితురాలు తల్లి చెప్తున్నటువంటి మాట. ఎంత ఘోరం అంటే, క్లోజ్ ఉన్నంత మాత్రాన అమ్మాయిని తీసుకెళ్లాలా, అమ్మాయిని మొత్తం డైవర్ట్ చేయాలా, అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టాలా. ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు వాళ్ళ దోస్తులతో చెప్తారట, నేను అమ్మాయిని అది చేసిన, ఇది చేసిన, అమ్మాయిని చేసిన, అట్లే చేసిన అని వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఆ దోస్తులు అమ్మాయికి చెప్పిరట, నేను అట్లే చేసిన, ఇట్లే చేసినట్ట, నిజమేనా, నీ ఫోటోలు కొన్ని చూపించండి, నీ వీడియోలు కొన్ని చూపించండి అని చెప్పి అమ్మాయికి చెప్తే అమ్మాయి కృంగి కృషించిపోయిందట. అమ్మాయి ఓ రకంగా చెప్పాలంటే అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఏంది ఇంత ఘోరమా, నన్నే తాగిపిచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు, ఆ తర్వాత ఏంది ఇంత ఘోరమా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది ఎప్పుడో కాదు, మళ్ళీ జనవరిలోనే చెప్పింది. ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు జనవరిలోనే చెప్పిందట ఈ విషయం కూడా. కాకపోతే వాళ్ళు పెద్ద కుటుంబం, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి, ఆయనతో పెట్టుకోగలుగుతామా, ఆయనతో ఫైట్ చేయగలుగుతామా, మనతోటి అవుతుందా, సాధారణ కుటుంబం మనది, మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, రాజకీయంగా మనకేం తెలియదు అని చెప్పి వాళ్ళు కొంత ఓపిక పడుతూ వచ్చిర్రు. అయినా సరే ఏదో ఒకటి మాట్లాడుకుందామని బండి సంజయ్ గారికి సంగప్ప తీసుకుపోయినా పోయిర్రు. కానీ బండి సంజయ్ అవమానించి పంపించేసిండు. అమ్మాయి కుటుంబ సభ్యులు బాధ అనిపించదా?
మా అమ్మాయిని ఇబ్బంది పెడతారు, మా అమ్మాయి గురించే బ్యాడ్గా మాట్లాడతారు, నా గురించి బ్యాడ్గా మాట్లాడతారు. ఇక మేము ఒప్పుకోమని పోలీస్ స్టేషన్ పోయారు. ఒక మేడం చెప్తున్నది, ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను విన్నా, సంధ్యా రెడ్డి గారు చెప్తున్నట్టున్నారు నాకు తెలిసి, ఆమె మాట్లాడుతూ ఉంటే నేను విన్నా. అమ్మాయి పెనాయిల్ తాగిందట. పెనాయిల్ తాగితే మా అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి పెనాయిల్ కూడా తాగింది సార్ అని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు బండి సంజయ్కి చెప్తే, బండి సంజయ్ అంటాడట పెనాయిల్ రుచి బాగుందా అని బండి సంజయ్ అంటాడట. ఎంత ఘోరం! ఒక అమ్మాయికి ఇబ్బంది అయితే అట్లా చేయకూడదమ్మా, నేను ఉన్నా కదమ్మా, ఏదైనా ఉంటే నేను మాట్లాడదా కదమ్మా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయికి భరోసా ఇవ్వడం పోయి పెనాయిల్ మంచిగుందా, టేస్ట్ బాగుందా పెనాయిల్ అని అడుగుతాడట బండి సంజయ్. ఒక మేడం చెప్తున్నది, నేను ఇంటర్వ్యూలో విన్నా. ఎంత ఘోరం! ఆ కుటుంబ సభ్యులే చెప్పిరట ఆ మేడంకి, ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను. ఎంత బాధాకరమైనటువంటి అంశం చెప్పండి. ఇట్లా మాట్లాడితే ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు అంటాడట అమ్మాయి. అమ్మాయి వయసు ఏంది, బండి సంజయ్ అన్న మాట్లాడుతున్న మాటలేంది, 17 ఏళ్ళ అమ్మాయి ఎంతమందితో తిరుగుతుందో తెలియదు అంటే ఏం మాట్లాడుతున్నట్టు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి? ఇదేనా మాటలు? ఏం మాటలు ఇవి? చాలా చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పోయిర్రు, వీళ్ళపైన ఉల్టా కేసు పెట్టిరు, హనీ ట్రాప్ మనీ ట్రాప్ అని చెప్పి పెట్టిరు. ఆ తర్వాత సంగప్ప మళ్ళీ ఫోన్ చేసి కేసు వెనక్కి తీసుకోమని చెప్పి చెప్పిండట, మేము తీసుకోమని వీళ్ళు చెప్పినారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మా అమ్మాయి పైన రకరకాల ఇబ్బందులు జరిగినాయి, మా అమ్మాయి చాలా బాధపడ్డది, మా అమ్మాయి 3 సార్లు చనిపోవడానికి సిద్ధమైంది, మాకేం చెప్పలేదు, మా అమ్మాయి చాలాసార్లు మాకు చెప్పకుండా కూడా కృంగిపోయింది, కన్నీళ్ళు పెట్టుకున్న, రోజు ఏడవడం, బాధపడడం అట, డిప్రెషన్కి వెళ్ళిపోయిందట ఒక రకంగా చెప్పాలంటే. అంత ఘోరం. ఏం లేదబ్బా, సింపుల్. ఆ అమ్మాయి నమ్మినట్టుంది మనోన్ని, ఎట్లా మంచి ఫ్రెండ్ కదా అనే ఆ కోణంలో నమ్మినట్టుంది. ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, నాకు కూడా అమ్మాయిలలో ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నన్ను అరే అంటారు, నేను ఏంది అని కూడా నార్మల్ పిలుస్తుంటాం. అయినంత మాత్రాన, అంత క్లోజ్ ఉన్నంత మాత్రాన ఏదో జరగాల, ఏదో జరిగిపోవాలనేటటువంటి ఆలోచన అయితే ఎవరికి ఉండదు కదా. బేసిక్గా చెప్తున్నా, అమ్మాయి కూడా అట్లనే అనుకోని ఉందేమో, ఫ్రెండ్ అని అనుకోని ఉంది, బెస్ట్ ఫ్రెండ్ అనుకోని ఉందేమో. కానీ మద్యం దాపిచ్చి మైనాబాద్ ఫామ్ హౌస్లో అట్లా చేయడం అనేది చాలా ఇబ్బందికరం కదా, బాధాకరం కదా. ఒకసారి కాదు 2 సార్లు మైనాబాద్ ఫామ్ హౌస్లో నైటు మద్యం దాపిచ్చి పొద్దున కూడా మళ్ళీ తెల్లవారుజామున కూడా అట. ఎంత ఘోరమైన బాధ. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పిందట వాళ్ళ తల్లికి. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చిందట. ఫస్ట్ బుడబుడ సెక్షన్లు పెట్టారు, చిన్న చిన్నవి స్టేషన్ మీద వచ్చే సెక్షన్లు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బండి సాయి భైరత్ పైన ఇంకొన్ని సెక్షన్లు యాడ్ చేసి పెట్టినారు. 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్లు ఎందుకు పెట్టిరు? ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిన, ఆ అమ్మాయి బాధ అంతా చెప్పుకుంది, పోలీసులకు జరిగినటువంటి విషయం అంతా చెప్పుకుంది. అమ్మాయి ఫోటోలు వీడియోలు తీస్తారట అమ్మాయికి తెలియకుండా. అమ్మాయి ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవుతున్నాయి, అమ్మాయికి తెలియకుండా తీసినటువంటి వీడియోలు ఫోటోలు ఇవన్నీ. ఎంత ఘోరం చెప్పండి వీళ్ళంతా. బండి సాయి భైరత్కి సంబంధించి స్నాప్చాట్ ఏదో గ్రూప్ ఉంటుందట వాళ్ళ దోస్తులది. ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు తీయడం, గ్రూప్లో వేయడం, నాతోనే ఉంది, నా దగ్గరే ఉంది, ఇట్లా బెట్టింగ్ పెట్టుకుంటారట వీళ్ళు. ఆ అమ్మాయి నేను పడేస్తా, ఈ అమ్మాయి నేను పడేస్తా, అమ్మాయితో నేను పోతా, ఈ అమ్మాయితో నేను పోతా. ఎంత ఘోరం. అట్లని బండి సాయి భైరత్ మొత్తం తప్పు చేసిండు అని చెప్పనికి లేదు. లెట్స్ డిసైడ్ కోర్ట్. చట్టాలు న్యాయస్థానం డిసైడ్ చేస్తారు, మనం ఎవరు డిసైడ్ చేయడానికి కాదు కదా. కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మా అంత పోటు మునగాలు లేరని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అమ్మాయి ఫోటోలు వీడియోలు బహిరంగంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే ఆ పని చేస్తారో వాళ్ళందరిపైన కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు ఎవరెవరైతే వైరల్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి. వాళ్ళందరూ జైలుకు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి పోక్సో కేసు అనేది చాలా కీలకం, చాలా సెన్సిటివ్ కేసు. ఒక్కసారి ఇరుక్కున్నారనుకో బయటికి రావడం చాలా కష్టం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అమ్మాయి వాళ్ళ తల్లి మాత్రం ఆమె వర్షన్లో ఆమె చెప్పుకున్నది ఆమె బాధ అంతా. రకరకాలుగా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, మా అమ్మాయి చాలా కుంగిపోయింది, బాధపడ్డది అనేటటువంటి విషయం మాత్రం అమ్మాయి తల్లి చెప్తున్నది.